ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మొన్న జరిగింది. చాలా విచిత్రంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొకసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది అడ్డంగా మరొకసారి దొరికిపోయిండు. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను, మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. ఇలా ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? మా ఇండియా వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారికి ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు? సుదర్శన్ రెడ్డి గారికి 315 ఓట్లు పడ్డాయి. ఇది ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జైరామ్ రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. నేను చెప్పింది ఏం కాదు, ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిర్రు. ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా, కావాలంటే చదివి కూడా వినిపిస్తా. జైరామ్ రమేష్ గారు ట్వీట్: ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ ఓవర్. ద ఆపోజిషన్ has stood united. All its 315 MPs have turned up for voting. This is an unprecedented 100% turnout అని ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది? ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి? జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది.